చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణములర్పించిన నా దేవా, ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా, నా పాపము కొరకు రక్తమును కాచి ప్రాణములర్పించిన నా దేవా, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఆ గొప్ప శిలువ త్యాగము. కరుణాలతో హింసించిన మోముపై ఉమ్మివేసిన, కరుణాలతో హింసించిన మోముపై ఉమ్మివేసిన, చెమట రక్తముగా మారిన, చెమట రక్తముగా మారిన, చగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఊహించగలనా వర్ణింపదగునా ఆ గొప్ప శిలువ త్యాగము, ఆ గొప్ప శిలువ త్యాగము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ గలలి స్వరం వినుచున్నటువంటి మా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాల్లో శాంతిని సమృద్ధిని ధారాళముగా దయచేయునుగాక. మీ అందరి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మరొకసారి పంచుకోండి. ఈ స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మరి సిలువ ధ్యానాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. సిలువను గురించి మనం ఎందుకు నేర్చుకోవాలనంటే, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. అందుకనే సిలువ దగ్గరికి రావాలి. తర్వాత రెండవది, ప్రభువారి ఖండితముగా నీకు చేతనైతే అని చెప్పాల, ఖండితముగా ఏంటంటే ఎవడైనానూ నన్ను వెంబడింపకోరిన ఎడల తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినం తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సో కనుక ప్రభువారు నీకు చేతనైతే చెయ్యనలా, ఇది తప్పనిసరిగా చేయవలసింది ప్రభువుని వెంబడించాలంటే. మూడవది, ప్రభు మోసారు మన కొరకే సిలువ. ఆయన సిలువను ఆయన మోసుకొని ఆయన అనుభవించారు కనుక ఆ సిలువ ఆ శ్రమను పొంది సింహాసనాన్ని అధిష్ఠించాలి. అంతే. తర్వాత నాలుగవది, మన జీవితాల్లో ఇంకోటి కూడా మనం నేర్చుకున్నాం. సిలువను ఒకవేళ మనం సిలువను ఎత్తుకొని వెంబడించకపోతే ఆయనకు మనం పాత్రులము కాదు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత ఇంకో మాట కూడా అంటాడు ప్రభు. సిలువలో ఏంటంటే తన ప్రాణాన్ని సహా ద్వేషించువాడు అంటే పరలోక రాజ్య నిమిత్తం మన ప్రాణాన్ని కూడా ద్వేషిస్తేనే పరలోకంలో ఉన్నతమైన స్థానం, పరలోకం మనది అని అనిపించుకునే గొప్ప దృఢమనే నిశ్చయత మనకు కలుగుతుంది. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఎప్పుడైతే మన ప్రాణాన్ని తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎందుకు? నా నిమిత్తం తన ప్రాణమును పెట్టేవాడు దాన్ని దక్కించుకొను. దేన్ని? అందుకని పరలోకాన్ని. నా నిమిత్తము తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనను. ప్రభువారు చెప్పిన మాటల అర్థం అదే. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకనే ప్రాణమును సహా ద్వేషింపుకుంటా అంటే అర్థం ఏంటంటే, మన ప్రాణమును మనం ద్వేషిస్తే ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలుగుతాము. తర్వాత మన మీద మనకి ఆ నేను కూడా అనేది చచ్చిపోతుందన్నమాట.
ఇందాక పాఠాల్లో నేర్చుకున్నాం మనం. నేను పౌలు భక్తుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను. ఆ అనుభవంలోనికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం ఆ అనుభవంలోనికి వెళ్ళిపోతాం. అందుకని సిలువలో శ్రమ సింహాసనం, శ్రమ అనుభవిస్తే సింహాసనం, శ్రమ అనుభవిస్తే శోధన సహిస్తే ధన్యుడవు, ధన్యురాలవు. అందుకని ఇంకోటి తెలుసా, ఏదైనా సరే తప్పు చేయకుండా నిష్కారణంగా శ్రమను అనుభవిస్తున్నాం అనుకో, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రభు వారి గురించి పేతురు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును, అది మంచిదగును. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. చర్చికి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు బిడ్డలు. చర్చికి వెళ్ళి వస్తే కొడుతున్నాడట తన భర్త. సినిమా థియేటర్కి వెళ్ళొస్తే తప్పులేదు, ఇంకా ఏదన్నా చేస్తే తప్పులేదు. కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చినందుకు తన భర్త కొడుతున్నాడు ఒక స్త్రీని. ఇది అన్యాయం అంటే. ఒక్కసారి ఆలోచించండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. అన్యాయము, ఇందాక గత ఎపిసోడ్స్లో చెప్పాను. ప్రభువారికి ఏ తీర్పు జరిగింది? అన్యాయపు తీర్పు. అర్ధరాత్రి తీర్పు తీర్చారమ్మా ప్రభువారికి. అర్ధరాత్రి తీర్పు తీర్చారు బ్రదర్. ప్రభువుని ఉదయకాల సమయం 9 గంటలకు సిలువేశారంటే రాత్రి గెత్సెమనే తోటలో ఎన్ని గంటలకు పట్టుకున్నారు ప్రభువారిని? 9, 10, 11 గంటలకి ఆ ప్రాంతంలో చెమ్మ చీకట్లో పట్టుకున్నారు ప్రభువారిని. అప్పుడప్పుడే తీర్పు జరిగిపోయింది. అప్పుడప్పుడే తీసుకెళ్లారు అన్న కైఫా అనేవాడి ఇంటికి. అప్పుడప్పుడే తీర్పు జరిగింది. దొంగ సాక్షులు సాక్ష్యం ఇచ్చారు. తెల్లారి ప్రొద్దున్నే పిలాతు దగ్గరికి వెళ్ళేటప్పటికి పిలాతు అంటున్నాడు, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? ఇదిగో ఈయన తీసుకొచ్చాం. పిలాతు అన్నాడు, ఈయన వల్ల ఏ దోషం నాకు కనపడలా. అయినా కూడా వారి కేకలు గెలిచిని, సిలివేయమని ప్రభువారిని అరిశారు. బందిపోటు బరబ్బాని విడుదల చేశారు. ప్రభువారు అన్యాయపు తీర్పు పొందారు మన కొరకై. అన్యాయపు తీర్పు, అర్ధరాత్రి తీర్పు జరిగి తండ్రికి తెల్లవారుజామున 9 గంటలకల్లా సిలువేయబడ్డారు. రాత్రులు కోర్టులు ఉంటాయా బ్రదర్? రాత్రులు కోర్టు ఎప్పుడన్నా ఉంటుందా? కోర్టులు ఎక్కడా ఉండవు. ఏ దేశ చట్టంలో లేదు. అట్లా అంత అన్యాయపు తీర్పు జరిగింది ప్రభువారికి. ఇక్కడ మనం పడుతున్న శ్రమను గురించి పేతురు అంటున్నాడు. 19వ వచనం, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అందుకనే చెప్పాను, శ్రమలు అనుభవించట కొరకే మనం పిలువబడ్డాం. వేదన ప్రభువుని వెంబడించట కొరకై సిలువను సహిస్తూ, సిలువను మోస్తూ, సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి ఉమ్ము వేసినా కూడా తుడుచుకొని వెళ్ళిపోయే ఆ స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకెళ్ళాలన్నమాట. అందుకొరకై నువ్వు నేను పిలువబడ్డాం. ఇందుకై మీరు పిలువబడితిరి. ఎందుకు? 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. సహనం, ఓర్పు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సిలువ మనకు నేర్పిస్తుందని మనం మాట్లాడుకుంటున్నాం. 23వ వచనంలో అంటున్నాడు, ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తండ్రి, శ్రమ వచ్చిందయ్యా, ఈ శ్రమలో నన్ను విడిపించు. ఎంతకాలం పెడతావో తెలియదు. ఒక్కోసారి 100 ఏళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అయ్యా, దినమెల్లా నేను బంధించబడుతున్నాం. ఒకటి తెలుసా మీకు, ఈ మానసికమైనటువంటి ఈ వేదన అంతా అనుభవించే వారిని ఏమంటారు తెలుసా? మానసికమైన హతసాక్షులు అంటారు. హతసాక్షుల్లో 2 రకాలు. ఒకటేమో ప్రభు కొరకై అప్పుడప్పుడు ప్రాణం పెట్టేవాళ్ళు. రెండవది దినదినం చచ్చిపోయేవాళ్ళు ప్రభు కొరకై. వీరికి పరలోకంలో మహాఘనత ఉంటుందంట. దేవదాసయ్య గారు చెప్పారు, వీరికి పరలోకంలో మహాఘనత ఉంటుందన్నమాట. ఆ కోవ అన్నమాట. పోయినసారి చెప్పాను, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక గుంపు ఉంది. ఆ గుంపు అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు.
ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సిలువ నేర్పిస్తుంది మనకి ఈ అనుభవాలన్నిటినీ. త్యాగాన్ని నేర్పిస్తుంది, ప్రేమను నేర్పిస్తుంది, సహనాన్ని నేర్పిస్తుంది. ఉమ్మివేసి అది తారాస్థాయి అన్నమాట మన జీవితాల్లో. ఆ శ్రమలో ఎవరన్నా మన ముఖం మీద ఉమ్మేస్తే ఇక అంత అవమానం ఎవరికి జరగదు. ఇక అది దాని కొరకై పౌలు భక్తుడు భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన సహిస్తున్నావా? ఏ తప్పు చేయలేదు, శోధన వస్తుందా? వెంటనే యాకోబు పత్రిక రా, ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహిస్తే ఏమొస్తుంది దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. రేపు పరలోకంలో ఉచితంగా. ఇప్పుడు ఇక్కడ అన్యాయంగా శోధనలు అనుభవిస్తున్నావు కదా, పాప శోధనలు ఎదుర్కొంటున్నావు కదా. ఏసేపు ఏ తప్పిదం చేయలేదు, ఏసేపు ఏ తప్పు చేయలేదు. 7 సంవత్సరాలు జైల్లో పడ్డాడు. చెయ్యని తప్పుకు 7 సంవత్సరాలు జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత అతను కలిగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ శ్రమ అనుభవించినందుకు ఐగుప్తు సింహాసనం. రేపొద్దున నువ్వు కూడా అంతే. ఎంతమందిని చూపించమంటారు బైబిల్లో? ఎంతమందిని చూపించమంటావు సహోదరుడా? అమ్మా నా సహోదరి, ఎంతమందిని చూపించమంటావు బైబిల్లో? వేదన అనుభవిస్తూ సిలువను అనుభవిస్తున్నటువంటి బిడ్డలను ఎంతమంది రేపు జీవ కిరీటం పొందుకోరమ్మ పరలోకంలో? ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి విశ్వాసకి 7 అనుభవాలు ఉంటాయి. ఆ 7 అనుభవాలు చకచకా నేను చెప్పి ముగిస్తాను. ఒకటేం పాప క్షమాపణ అనుభవం. యేసు ప్రభు దగ్గరికి రాగానే ముందు అసలు ఆ తండ్రిలో మోకరించగానే ముందు నువ్వు ఏంటో తెలిసిపోతావు. ఇక ఏడవటం ప్రారంభిస్తావు, ఏడుస్తావు కదా. 1 గంట మోకాళ్ళ మీద ఉండగానే పశ్చాత్తాపం మొదలవుద్ది నీలో. అతిశయం పోద్ది, గర్వం నాశనం అయిపోద్ది, చెడుతనం అంతా ఇక నీచమై అది నాశనం అయిపోవటం చూస్తూ ఉంటావు నువ్వు. ఇక తెలియకుండానే దుఃఖం వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖం కలిగిస్తాడు. ఏడుస్తావు, నీ పాపాల గురించి ఏడుస్తూనే ఉంటావు. తండ్రి నన్ను క్షమించు. ఎన్ని గంటలన్నా పట్టొచ్చు. ఒక్కోసారి 4 గంటలు ఏడ్చాను నేను. నా పాపాలు క్షమించబడ్డాను కొరకాయి. నేను 19 సంవత్సరాలప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. రక్తంతో కడుక్కోవడానికి యేసయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా. 4 గంటలు రక్షణానుభవము కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును. పాపక్షమాపణ అనుభవం తర్వాత వెంటనే రక్షణలోకి స్టెప్ వేస్తావు. ఇక రక్షణ నీ హృదయంలో నిశ్చిత అయిపోద్ది. యేసయ్య నీ హృదయంలో సొంత రక్షకుడు అంగీకరించుకుంటావు. యేసు ప్రభు నీ దేవుడని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన నేను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము కదా. రక్షణానుభవం కొనసాగిస్తూ ఉంటావు. తర్వాత నీతిగా జీవిస్తావు. ఆ తర్వాత పరిశుద్ధమైన అనుభవం వచ్చేస్తుంది. పరిశుద్ధమైన అనుభవం వస్తుంది. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా చేశాను, ఎవరిని నీతిమంతులుగా చేశానో వారిని పరిశుద్ధపరచను, ఎవరిని పరిశుద్ధపరచనో వారిని మహిమపరచను. 1 by 1 స్టెప్ అన్నమాట. నీ జీవితంలో జరిగే కార్యాల గురించి, మన జీవితాల్లో జరిగే రక్షణ కార్యాల గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పాపక్షమాపణ అనుభవం, 2వది రక్షణ అనుభవం, 3వది పరిశుద్ధమైన అనుభవం, 4వది మేడగండే అనుభవం. ప్రభువారు రహస్యంగా శిష్యులను పిలుచుకెళ్ళారు కదా మేడగదిలో. యోహాను సువార్తలో మనం చూస్తాం. మొట్టమొదట ప్రభువారు చేసిన పని ఏంటో తెలుసా? శిష్యులు పాదాలు కడిగారు. తండ్రి తగ్గింపుకి సాదృశ్యం. ఆ సృష్టికర్తే తగ్గించుకున్నాడు. ఇక నువ్వు నేను ఏముందని ఎగిరి పడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా బ్రదర్, అమ్మా, ఏముందని ఎగిరి పడతాం. మన దగ్గర ఏముంది? నీ చదువా? నాశనం అయిపోద్ది. నీ అందచందాలా? నాశనం అయిపోతాయి. నీ యొక్క ఆస్తుల మొత్తం నశించిపోతాయి. నువ్వు ప్రభువులో బ్రతికే నీకు నిరంతరము నిలుస్తుంది. అది దాన్నే దేవుని చిత్తం అంటాడు యోహాను భక్తుడు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. తగ్గించబడువాడు హెచ్చించబడువాడు తగ్గించబడును. మనుషుల దృష్టిలో ఘనమైంది దేవుని దృష్టికి ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక్క మాట చెప్తున్నాను చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము.
ఎంతమంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని నేనంతటోడిని, నేనంతటిదాన్ని, నేనంతటోడిని. ప్రభువులో ఏమన్నా ఉందా మనకి చెప్పండి? ఫూ అంటే రాలిపోతామే. మనుషుల దృష్టిలో ఘనమైనది, మనుషుల దృష్టిలో ఎప్పుడు కూడా నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని అనిపించుకోవద్దు. సిలువ అది నేర్పించదు నీకు. సిలువ ఏమి నేర్పిస్తుందంటే ప్రభు దగ్గర తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తుంది. సృష్టికర్త అయ్యుండి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు పరమ తండ్రి. 4వ అనుభవం తగ్గింపు స్వభావం. 5వది బహు భయంకరమైన వేదన అనుభవం, గెత్సెమనే అనుభవం. అమ్మా ప్రభువారు ఇక తన అంతం దగ్గర పడిందని తండ్రికి అర్థమైంది. అంతకుముందే 2-3 రోజుల నుంచి అన్నం లేదు యేసయ్యకి, ఏం తినలేదు, ఉపవాసాల మీద ఉన్నారు ప్రభువారు. ఇక గెత్సెమనే తోటకి ప్రార్థనకి వెళ్తున్నారు. ప్రభువుకు తెలిసిపోయింది ఇక కొంచెం సేపట్లో ఉంటే ఇక ఇస్కరియోతు యోధా వస్తాడు. వాడు బట్టలు తీసుకొని వస్తాడు తండ్రిని వెంబడించడానికి. ఇక ప్రభువారు శిష్యులను తీసుకొని, ముఖ్యంగా ముగ్గురు శిష్యుల్ని, పేతురుని, యాకోబుని, యోహాను ముగ్గురిని తీసుకొని ఆయన కొండపైకి వెళ్ళి ఆ గెత్సెమనే తోటలో వేదన పడుటకును, ఏమని వ్రాయబడింది? లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీకిష్టమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరిచెను. ప్రభువారు భయంకరమైన వేదనలో ఉన్నారు, భయంకరమైన వేదనలో ఉన్నారు. ఆ తండ్రి శిష్యుల్ని ఆయన శిష్యులను యొక్క సహాయమును కోరుతూ ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఆయన రాతివేత దూరం వెళ్ళి ఆయన చింతపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. ఆయన ఏడుస్తూ ఉన్నారు, ఆయన బాధపడుతున్నారు, ఆయన దుఃఖపడుతున్నారు. ఆ తండ్రి ఆ భయంకరమైన వేదన అనుభవిస్తున్నప్పుడు 2 కార్యాలు జరిగినాయి. ఒకటి, పరలోకం నుండి దూత వచ్చి ఆయన కనబడి ఆయన బలపరిచింది. 2వది 44వ వచనం, మన జీవితాలనే దెమ్మ తిరిగే వాక్యం అది. 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువలే ఆయను. ఒక బైబిల్ పండితుడు, ఒక స్కాలర్ ఏమంటాడంటే, చెమట రక్తంగా ఎప్పుడు వస్తుందంటే ఒక మనిషికి ఆ వేదన, టెన్షన్, ఆ హై బ్లడ్ ప్రెషర్, ఆ బీపీ, ఆ వేదనకి మెదడులో ఉన్న నరాలు చిట్లిపోతే ఆ రక్తం చెమటలాగా బయటకు వస్తుందట. అంత వేదన అనుభవించారు ప్రభువారు మన కొరకై. అమ్మ, ఇది సామాన్యమైన బంధం కాదు. ఇది నువ్వు కళ్ళు మూసుకొని ఏదో మామూలుగా వాక్యం వింటే ఇది సరిపోయేది కాదు. ఇది నువ్వు ఆ అనుభవంలోనికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో ప్రభు యొక్క సిలువను మోసే అనుభవం ఉండాలి నీకు. అప్పుడు నీ జీవితంలో తప్పనిసరిగా గెత్సెమనే అనుభవం వస్తుంది. అప్పుడు ఆ చెమట రక్తముగా మారి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కేవలం నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, ఆ గిన్నెలో యేసయ్యకు నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం కనపడుతోంది. మనం ఎంత భయంకరమైన దరిద్రులమో కనపడుతోంది, మనం ఎంత నీచమైన పాపానికి దిగజారుతామో కనపడుతోంది ఆ గిన్నెలో యేసయ్యకి. అది చూసి ప్రభువారు తట్టుకోలేక ఆ తండ్రి, అయ్యా ఇది చాలా మానవ బలహీనత వచ్చింది తండ్రికి అక్కడ. వెంటనే మళ్ళీ ప్రభు చిత్తం తెలుసుకొని, అన్యాయపు తీర్పు పొందాడు కదా, వెంటనే నా చిత్తం కాదు, ఇది తాగడానికి నాకు చాలా భయంకరంగా ఉంది, కానీ అయినను ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీకు ఇష్టమైతే చెయ్యి, కానీ అయినను నీ చిత్తమే, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఈ అనుభవం ఉన్నటువంటి బిడ్డలమ్మ ఎప్పటికీ కూడా ప్రభువుల నుండి తప్పిపోరు. 5వ అనుభవం గెత్సెమనే అనుభవం, తీవ్రమైన వేదన, హతసాక్షులు. క్రొత్త నిబంధనలో యేసయ్య చనిపోయిన తర్వాత
యేసయ్య చనిపోయిన తర్వాత యూదులకు భయంకరమైన శ్రమలు వచ్చినాయి. యూదులు వెళ్ళిపోయారు, చల్లాచెదురైపోయారు. ఆ తర్వాత సంఘానికి కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. సంఘానికి కూడా భయంకరమైన హింసలు వచ్చాయి. ఆ హింసలలో సింహాలకు ఆహారంగా వేయబడ్డారు క్రైస్తవులు. సింహాలకు ఆహారంగా వేయబడ్డారు. వేడివేడి తారు డబ్బాల్లో ముంచారు విశ్వాసుల్ని. ముంచగానే భయంకరంగా అస్థిపంజరాలు బయటకు వచ్చినాయి. తర్వాత చిన్నపిల్లల్ని పైకేసి కత్తిట్ల పెట్టేవాళ్ళంట. రోమా సైనికులు రెండుగా చీలిపోయేవాళ్ళంట. అంత భయంకరమైన వేదనలా ఉన్న పళంగా నిలువున ఆయిల్ పోసి తగలబెట్టారు కట్టెలను. ఎన్ని వేదనలు అనుభవించారో, ఎన్ని బాధలు అనుభవించారో, ఎన్ని హింసలు అనుభవించారో. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ 70-80 సంవత్సరాలు కేవలం నువ్వు ప్రభువులో ఫలించట కొరకే, నీ పరిశుద్ధత సంపూర్ణులు అవ్వడానికే ప్రభు పేరట మనవి చేస్తున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఒక సంఘటన తెలుసా? ఆఫ్రికాని వెలిగించిన మహాపితామహుడు, ఆఫ్రికాని వెలిగించిన మిషనరీ. ఆయన ఆఫ్రికా ఖండంలో సేవ చేసి ఆ ఎండకి, ఆ సింహాలకి, ఆ పాములకి, ఆ ముళ్ళకి అంతా కూడా ఒక కన్ను కోల్పోయాడు, ఒక చెయ్యి కోల్పోయాడు, ఒక కాలు కోల్పోయాడు. చివరికి ఒకసారి భార్యను చూసి వద్దామని ఇంటికి వెళితే ఆ భార్య ఆయన చూసి ఎవరండి మీరు అని అడిగిందంట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నల్లగా అయిపోయాడు బిడ్డ. ప్రభు కొరకై. రిచర్డ్స్ వూంబ్రాండ్ గారి గురించి తెలుసా మీకు? రుమేనియా చెరసాలలో 14 సంవత్సరాలు నరకయాతన ప్రభు కొరకై. ఆయన భార్యను ఎన్నిసార్లు సైనికులు పాడు చేశారో తెలియదంట. ఒక పురుషుడికి భయంకరమైన భరించలేని నింద అది. అమ్మా, ప్రభు కొరకు అటువంటి వారు బతికారు బ్రదర్. నువ్వెంత నేనంత. ఆ సాక్ష్యాలు ఏమన్నా మామూలువా? అవేమన్నా జరగలేదా? 100% జరిగినాయి. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు అవే. ఆ తర్వాత 6వది గోల్గొతా అనుభవం. సిలువను మోస్తూ ప్రభువారు కొండ మీదకు పైకి వెళ్ళారు తండ్రి. ఆ తర్వాత సిలువలో భయంకరమైన ఘోర వేదన. అప్పుడే 7 మాటలు పలికారు ప్రభువారు. ప్రభు చనిపోయిన తర్వాత కూడా, ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా తన శాంతిని, సహనాన్ని ప్రభు ఎంత బాగా. తర్వాత పక్కన వాళ్ళని క్షమించలేం మనం కదా. మన స్థితి అది. కానీ ప్రభువారు సిలువలో అంత వేదన అనుభవిస్తూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించయ్యా. అయ్యా, ఇది చెప్పుకున్నంత ఈజీ కాదయ్యా ఈ అనుభవాలు. యేసయ్యా, ఈ రావాలంటే కేవలం ప్రార్థనతోనే ఉపవాసాలతోనే ఇది రావాలి మా జీవితాలలో. లేకపోతే మాకు రావు ప్రభువా, మాకు రావు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాలి. యేసయ్య కొరకు మనం పాటుపడే జీవితాన్ని పరిశుద్ధాత్మ తండ్రి నేర్పాలి మనకి. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వది పునరుద్ధాన అనుభవం. ఇక ఆ తర్వాత ప్రభు మహామహిమ కలిగిన తండ్రిగా పునరుద్ధానుడైనట్లు మనం చూస్తాం. రానున్న దినాల్లో చెప్పుకుందాం మనం. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు గెత్సెమనే తోటలో కీర్తనకారుడు ఒక మాట రాశాడు చూడండి. కీర్తన గ్రంథము 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ప్రభువారి గురించిన మాటలు యెషయా గ్రంథం ఎన్నిసార్లు చదివినా, 53వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా ప్రభు రూపం ప్రత్యక్షమవుతూ ఉంటుంది మన ముందు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక ఆ తర్వాత రాస్తాడు, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. కొంతమంది కామెంటేటర్స్ రాస్తారు కదా, ప్రభువారికి కొట్టడానికి ఉపయోగించిన మన కొరడ, ఆ కొరడాలు వాటి చివర ఇంత ములుకులు ఉండేవట.
ఇట్లా పెట్టి ఇట్లా కొట్టగానే చర్మంతో సహా ఊడొచ్చేవట ఆ కొరడాలతో కొడుతుంటే. అందుకనే కీర్తనకారుడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఎన్ని రకాలైన శ్రమలో ప్రభు పడుతున్న శ్రమలు. ఆ తండ్రి పునరుద్ధానుడైన తర్వాత ఆ పునరుద్ధానపు యొక్క మహిమ శరీరంతో యేసయ్య ఆ శరీరంతో, పునరుద్ధానపు శరీరంతో చేపలను భుజించారు యేసయ్య. ఎంత మర్మం కదా! దయ్యానికి, భూతాలకు శరీరాలు, ఎముకలు ఉండవట. మరి యేసయ్య పునరుద్ధాన శరీరానికి మాత్రం ఎముకలు ఉన్నాయి. మరి అదే మహిమ దేహమో మనకైతే తెలియదు. పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకు ఆ అనుభవం. పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సో మన జీవితాలలో గెత్సెమనే అనుభవం వచ్చింది అంటే అది మన జీవితాలలో ఇక మనకి చివరి పతాక స్థాయి అన్నమాట. చివరిగా పతాక స్థాయి. ఇదంతా ఎందుకు? రేపొద్దున సిలువ శ్రమతో ప్రభు ఎదుట నిలబడతావు. నువ్వెలా నిలబడతావు? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఒక వాక్యం చూడండి. ఆ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో ఉంటుంది మనకది. సహోదరులారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తి పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ సిలువ శ్రమలతో నువ్వు ప్రభువుని ఎదుర్కొన్నావనుకో, నువ్వు నిర్దోషంగా ప్రభు సన్నిధిలో కనపడతావు. రెండవది, పరిశుద్ధురాలవు. ఇది నేర్పిస్తుంది నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఆ అనుభవం నిన్ను ఒక శ్రేష్టమైన అనుభవంలోనికి తీసుకెళ్తుందన్నమాట. సిలువ అనుభవం నిన్ను శ్రేష్టమైన బిడ్డగా, యేసయ్య స్వారూప్యం కలిగిన బిడ్డగా, యేసయ్య ధరించిన బిడ్డగా నిన్ను చేస్తుందన్నమాట. నిన్ను, నీ కుటుంబాన్ని. దీని కొరకై కఠోర సాధన. సో కనుక తీర్మానం చేసుకుంటావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితాలలో సిలువ ఏమి నేర్పిస్తుందో మాకు బోధిస్తున్నారు. మీరు సిలువలో వెళ్ళే ముందు గెత్సెమనే తోటలో ఎంత వేదనగా ప్రార్థన చేశారో ఆ ప్రార్థన మా జీవితాలలో నేర్పించండి. మాకు సహాయం చేయండి ప్రభువా. మీ రక్తము అయ్యా చెమట రక్తముగా మారునంతగా మా కొరకు వేదన పడ్డారు. దాని కొరకు నిలబడినట్లు సహాయం చేయండి. మమ్మల్ని ఆత్మలో నిలబెట్టండి. నా నిమిత్తమై తన ప్రాణమును రక్షించుకొనగొరువాడు ఆ పరలోకాన్ని పోగొట్టుకొనను. నా నిమిత్తము తన ప్రాణమును పెట్టువాడు ఆ పరలోక రాజ్యాన్ని దక్కించుకొనను అన్నావు. పరిశుద్ధుడైన తండ్రి, ఇంకా నేర్పించు సిలువ శ్రమలు, ఇంకా సిలువను గురించిన ధ్యానాలు నేర్పించు మా జీవితాలలో. ఇంకా మాకు సహాయం చేయి. మమ్మలను, మా జీవితాలను బాగు చేయి. మమ్మలను దీవించు. నీకును పరిశుద్ధాత్మ తండ్రికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ప్రార్థన మనవులు మాతో పంచుకోండి. స్క్రీన్ మీద వస్తున్న ఈ నెంబర్కి మాకు కాల్ చేయండి. ఆ తర్వాత యూట్యూబ్లో కూడా మరి వాక్యాలు వస్తూ ఉన్నాయి. దయచేసి వినండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. గలలి ప్రార్థనా మందిరం, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్ ప్రాంతంలో ఎవరన్నా ఉంటే, ఈ వాక్యం వింటే దయచేసి యథార్థమైన వాక్యం కొరకై మీరు గలలి ప్రార్థనా మందిరానికి రావాల్సినదిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.